నమస్కారం. ఏకే ఎడ్యుఫ్యూజన్కు అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే జనాభా లెక్కలు. 2027 ఇంటి జాబితా ఆపరేషన్. ప్రగణకులు అంటే ఎన్యూమరేటర్స్, అలాగే సూపర్వైజర్స్ ఎలాంటి తప్పుల్లేకుండా డేటాని ఎలా సేకరించాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, అదంతా ఇప్పుడు వివరంగా చూద్దాం. అయితే ఈ మొత్తం ప్రాసెస్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక 6 ముఖ్యమైన భాగాల కింద దీన్ని విడగొట్టుకుందాం. ఫస్ట్ బేసిక్ ఇంట్రొడక్షన్, లొకేషన్ వివరాలు ఎలా ఎంటర్ చేయాలి, తర్వాత యాప్ వాడకంలో రూల్స్ ఏంటి, ఫీల్డ్లో ఎలాంటి సమస్యలొస్తాయి, వాటిని ఎలా డీల్ చేయాలి, ఫైనల్గా మనం సేకరించిన డేటాని ఎలా సేఫ్గా సింక్ చేయాలి. ఇలా ఒక్కొక్క టాపిక్ని వివరంగా చూద్దాం. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా మొదటి సెక్షన్తో స్టార్ట్ చేద్దాం. పరిచయం ఇంకా లొకేషన్ వివరాలు. చూడండి, మనం చేసే పని మొత్తానికి పునాది ఇదే. లొకేషన్ వివరాలు సరిగ్గా ఎంటర్ చెయ్యలేదంటే మనం సేకరించే డేటా మొత్తానికి విలువ ఉండదు. అంత ముఖ్యమన్నమాట. మనం యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ కనిపించేది లొకేషన్ వివరాలు ఎంటర్ చేయమని. ఇందులో రాష్ట్రం, జిల్లా, అలాగే హౌస్ లిస్టింగ్ బ్లాక్ కోడ్లు ఇవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ తహసీల్ లేదా మండల కోడ్ ఉంటుంది కదా, దాన్ని మాత్రం మనం మాన్యువల్గా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఇదే మన పనిలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, లొకేషన్ సెట్ చేశాం. ఇప్పుడు సెక్షన్ 2కి వెళ్దాం. యాప్కి సంబంధించిన కొన్ని ప్రాథమిక నియమాలు చూద్దాం. అంటే యాప్ మన కోసం ఏం చేస్తుంది, మనం ఏం చెయ్యాలి, ఏవి ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి, ఏవి మనం మాన్యువల్గా ఎంటర్ చెయ్యాలో క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే సిస్టమ్ ఎంత స్మార్ట్గా డిజైన్ చేశారో అర్థమవుతుంది. కొన్ని నంబర్లు అవే ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. ఉదాహరణకి లైన్ నంబరు, సెన్సస్ హౌస్ నంబరు, ఫ్యామిలీ నంబరు ఇవి సిస్టమే ఇచ్చేస్తుంది. దీనివల్ల తప్పులు జరగవు. మరోవైపు భవనం నంబర్ అంటే బిల్డింగ్ నంబరు, అలాగే ఇంటి నిర్మాణానికి ఏ మెటీరియల్ వాడారో, దాన్ని దేనికి వాడుతున్నారు, ఇలాంటి వివరాలు మనం స్వయంగా చూసి మాన్యువల్గా ఎంటర్ చేయాలి. మన పనిని ఇంకా సులువు చేయడానికి యాప్ ఇంటర్ఫేస్లో ఒక మంచి ఫీచర్ పెట్టారు. ఇక్కడ గమనిస్తే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే ఫీల్డ్స్ ఒక కలర్లో ఉంటాయి, మనం మాన్యువల్గా ఎంటర్ చేయాల్సినవి ఇంకో కలర్లో ఉంటాయి. సో ఈ కలర్ కోడింగ్ వల్ల కన్ఫ్యూజన్ అనేది అస్సలు ఉండదు. తప్పులు చేసే అవకాశం కూడా బాగా తగ్గిపోతుంది. సరే, ఇప్పుడు మనం 3వ విభాగానికొచ్చాం. ఇక్కడ యాప్లో ఉన్న రెండు కానీ అత్యంత కీలకమైన బటన్ల గురించి తెలుసుకుందాం. అవే కొత్తది అంటే న్యూ, ఇంకా పునరావృతం అంటే రిపీట్. మొత్తం బిల్డింగ్, హౌస్ నంబరింగ్ లాజిక్ అంతా ఈ 2 బటన్ల మీదే ఆధారపడి ఉంటుంది. దీని వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్. మనల్ని మనం ఒకే ఒక ప్రశ్న వేసుకోవాలి: నేను ఉన్నది కొత్త బిల్డింగా లేక పాత బిల్డింగా? సమాధానం కొత్త బిల్డింగ్ అయితే మాన్యువల్గా కొత్త బిల్డింగ్ నంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ కాదు, నేను అదే బిల్డింగ్లో ఉన్నాను కాని వేరే ఇంట్లోకి వెళ్తున్నాను అనుకుంటే అప్పుడు పునరావృతం బటన్ వాడాలి. అంతే, ఈ ఒక్క రూల్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ఇప్పుడిదాకా థియరీ, రూల్స్ చూశాం కదా, ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. అంటే ఫీల్డ్లో మనకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి, సింపుల్ నుంచి కొంచెం కాంప్లెక్స్ వరకు కొన్ని రియల్ లైఫ్ సినారియోస్ తీసుకుని వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. ముందుగా చాలా బేసిక్ సినారియో చూద్దాం. ఒక బిల్డింగ్, అందులో ఒకే ఇల్లు, ఆ ఇంట్లో ఒకే కుటుంబం. చాలా సింపుల్. మనమేం చేస్తాం? ఫస్ట్ బిల్డింగ్ నంబర్ 001 అని మాన్యువల్గా ఇస్తాం. వెంటనే సిస్టమ్ ఏం చేస్తుందంటే హౌస్ నంబర్ను 0001 అని, ఫ్యామిలీ నంబర్ను 001 అని ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. ఈ ఆర్డర్ మనకు ఐకానిక్ లెడ్జర్లో క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు రెండో సినారియో. బిల్డింగ్ ఒకటే కానీ అందులో 2 వేర్వేరు ఇల్లున్నాయి. మొదటింటికి నంబరిచ్చేశాం, ఇప్పుడు రెండో ఇంటికి వెళ్తున్నాం. బిల్డింగ్ మారలేదు కదా, సో మనం బిల్డింగ్ నంబర్ 002 కోసం పునరావృతం బటన్ని ప్రెస్ చేస్తాం. అంతే, యాప్ వెంటనే దానికి కొత్త హౌస్ నంబర్ని అంటే 0003ని ఆటోమేటిక్గా కేటాయిస్తుంది. చూసారా రిపీట్ బటన్ మ్యాజిక్? సరే, సింపుల్ సినారియోస్ అయిపోయాయి. ఇప్పుడు కొంచెం కాంప్లెక్స్గా ఆలోచిద్దాం. ఒకే బిల్డింగ్లో ఒక షాప్ ఉంది, ఒక ఫ్యామిలీ ఉండే అపార్ట్మెంట్ ఉంది, ఇంకో అపార్ట్మెంట్లో అయితే 2 ఫ్యామిలీలున్నాయి. ఇలాంటి మిక్స్డ్ సిచ్యువేషన్లో ఏం చేయాలి? కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ దీన్ని మనం స్టెప్ బై స్టెప్ బ్రేక్ చేసి చూస్తే చాలా ఈజీ. ఆ కాంప్లెక్స్ సినారియోలో మొదటి పార్ట్. ముందుగా బిల్డింగ్ 003లో ఉన్న నివాస గృహాన్ని ఎంటర్ చేద్దాం.
దీనికి మనం కొత్త బిల్డింగ్ నంబర్ 003 ఇస్తాం. వెంటనే యాప్ దానికి హౌస్ నంబర్ 0004, ఫ్యామిలీ నంబర్ 004 అని జనరేట్ చేస్తుంది. ఇక్కడి వరకు అంతా సింపులే. నెక్స్ట్ అదే బిల్డింగ్లో ఉన్న షాప్ దగ్గరికి వెళ్దాం. బిల్డింగ్ అదే కదా, కాబట్టి బిల్డింగ్ నంబర్ 003ని రిపీట్ చేస్తాం. సిస్టమ్ దానికి కొత్త హౌస్ నంబర్ 0005 ఇస్తుంది. కానీ ఇక్కడొక కీలకమైన విషయం ఉంది. ఇది షాప్ అంటే నివాసం కాదు, కాబట్టి దీనికి ఫ్యామిలీ నంబర్ జనరేట్ అవ్వదు. ఎందుకంటే మనం యూసేజ్ కోడ్ నాన్ రెసిడెన్షియల్ అని సెలెక్ట్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఆ కాంప్లెక్స్ సినారియోలో మూడో పార్ట్. ఒకే ఇంట్లో 2 ఫ్యామిలీలుంటే ఎలా? ఫస్ట్ ఫ్యామిలీని ఎంటర్ చేశాక రెండో ఫ్యామిలీ కోసం ఏం చేయాలి? ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం బిల్డింగ్ నంబర్ని అలాగే హౌస్ నంబర్ని రెండింటినీ రిపీట్ చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ బిల్డింగ్ మారలేదు, ఇల్లు కూడా మారలేదు, కేవలం ఇంకో ఫ్యామిలీ అదనంగా ఉంది. ఇది చాలా చాలా క్రిటికల్ రూల్, గుర్తుంచుకోండి. సరే, నెక్స్ట్ సినారియోకి వెళ్లే ముందు మనం ఒక 2 ముఖ్యమైన పదాలకి తేడా తెలుసుకోవాలి. ఒకటి నార్మల్ హౌస్హోల్డ్ అంటే సాధారణ కుటుంబం. రెండోది ఇన్స్టిట్యూషనల్ హౌస్హోల్డ్ అంటే సంస్థాగత కుటుంబం. సాధారణ కుటుంబం అంటే కొందరు వ్యక్తులు కలిసి ఉంటూ ఒకే కిచెన్ పంచుకోవడం. అదే ఇన్స్టిట్యూషనల్ అంటే హాస్టల్స్, జైళ్లు, అనాథాశ్రమాలు లాంటివి అన్నమాట. రెండింటికీ కోడ్స్ వేరుగా ఉంటాయి. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ ఉంది అనుకుందాం. ఇది ఒక ఇన్స్టిట్యూషనల్ హౌస్హోల్డ్. సో మనం దీనికి కొత్త బిల్డింగ్ నంబరిస్తాం, యూసేజ్ కోడ్ పాఠశాల అనే సెలెక్ట్ చేస్తాం. హౌస్ హోల్డ్ టైప్ ఇన్స్టిట్యూషనల్ అని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఫ్యామిలీ కోడ్ 999 అని జనరేట్ అయిపోతుంది. మరి అదే కాంపౌండ్లో వార్డన్కి ఒక ప్రత్యేకమైన రూముండి వాళ్ళక్కడ ఫ్యామిలీతో ఉంటుంటే అప్పుడేం చేయాలి? కాంపౌండ్ ఒకటే కాబట్టి బిల్డింగ్ నంబర్ని రిపీట్ చేస్తాం. కానీ వార్డన్ ఫ్యామిలీ ఒక నార్మల్ హౌస్ హోల్డ్ కదా, కాబట్టి దానికి కొత్త హౌస్ నంబర్, కొత్త ఫ్యామిలీ నంబర్ జనరేట్ అవుతాయి. సో ఒకే లొకేషన్లో ఇన్స్టిట్యూషనల్ నార్మల్ హౌస్ హోల్డ్స్ రెండూ ఉండొచ్చన్నమాట. ఓకే, సినారియోస్ అన్నీ చూశాం. ఇప్పుడు 5వ సెక్షన్కి వచ్చాం. డీటెయిల్స్ అంటే కన్స్ట్రక్షన్ ఇంకా యూజేజ్ కోడ్స్. బేసిక్గా మనం సర్వే చేస్తున్న ఇంటి కథను చెప్పే వివరాలన్నమాట. ఆ ఇల్లు దేనితో కట్టారు, దేనికి వాడుతున్నారు లాంటివే. ఒక ఇంటి నిర్మాణం గురించి మనం 3 విషయాలు రికార్డ్ చేయాలి. ఫ్లోర్ అంటే నేల, వాల్స్ అంటే గోడలు, ఇంకా రూఫ్ అంటే కప్పు. కాలం 4లో ఫ్లోర్, 5లో వాల్స్, 6లో రూఫ్. వీటికి ఏ మెటీరియల్ వాడారో దానికి సంబంధించిన కరెక్ట్ కోడ్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక కాలం 7 హౌస్ యూసేజ్ కోడ్. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసే కోడ్ని బట్టే ఫ్యామిలీ నంబర్ జనరేట్ అవ్వాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. సింపుల్గా రెసిడెన్షియల్ అంటే నివాసం అని సెలెక్ట్ చేస్తే ఫ్యామిలీ నంబర్ వస్తుంది. నాన్ రెసిడెన్షియల్ అంటే నివాసేతరం అని సెలెక్ట్ చేస్తే రాదు. ఈ ఒక్క పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, మనం ఇప్పుడు ఫైనల్ సెక్షన్కి అంటే 6వ విభాగానికి వచ్చేసాం. ఇక్కడ మనం మన రోజంతా చేసిన పని ఎలా ముగించాలి, డేటాని ఎలా భద్రపరచాలి అంటే పేపర్ ఫార్మాట్ ఇంకా డేటా సింకింగ్ గురించి మాట్లాడుకుందాం. మొత్తం ప్రాసెస్లో చిట్ట చివరి అత్యంత ముఖ్యమైన స్టెప్ డేటా సింకింగ్. ఇక్కడ కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఉన్నాయి. డేటాని ఫోన్లో ఎక్కువసేపు ఉంచుకోవద్దు. ప్రతి 4 లేదా 5 ఏళ్లు సర్వే చేశాక వెంటనే సింక్ చేయాలి. సింక్ చేశాక మీ సూపర్వైజర్ దాన్ని వెరిఫై చేసేలా చూసుకోవాలి. ఇది మన డేటాని సేఫ్గా ఉంచుతుంది, మన కష్టాన్ని వృధా పోకుండా కాపాడుతుంది. ఈ సెషన్ ముగించే ముందు ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ కొత్త డిజిటల్ పద్ధతి, ఈ యాప్, ఈ రూల్స్ ఇవన్నీ కలిసి జనాభా లెక్కల పనిలో ఖచ్చితత్వాన్ని, వేగాన్ని ఎలా పెంచుతాయని మనం అనుకుంటున్నాం. ఈ టెక్నాలజీ సహాయంతో మనమందరం కలిసి ఈ గొప్ప పనిని విజయవంతం చేద్దాం. ధన్యవాదాలు.